ప్రతి ఫోన్‌కి నెంబర్ అంటే సిమ్ కార్డ్ యేసుకునేది ఒక నెంబర్. అది గాకుండా ఆ ఫోన్‌కే ఒక నెంబర్ ఉంటది. ఐఎంఈఐ నెంబర్. ఆ నెంబర్ ఏంటంటే ఆ ఫోన్. దాంట్లో నువ్వు ఏ సిమ్ యేసుకున్నా నేరస్తులనైనా పట్టుకోవచ్చు. ఆ ఐఎంఈఐ నెంబర్‌లు మార్చకూడదు. అది మార్చేది మామూలుగా మనమెవరం మార్చలేం. కానీ ఈ ఐఎంఈఐ నెంబర్‌లని సదరు సెల్ ఫోన్ సంస్థలు మార్చొచ్చు. కానీ ఒకసారి నమోదైన నెంబర్‌ని మళ్ళీ మార్చడానికి వీల్లేదన్నటువంటిది ఇప్పుడు తాజాగా డాట్ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే సెల్ ఫోన్ గుర్తింపుని కీలకమైన 15 అంకెల ఐఎంఈఐ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ వంటివి మార్చడం నాన్ బెయిలబుల్ నేరాల కిందకు వస్తుంది. టెలికాం విభాగం డాట్ సోమవారం ప్రకటించింది. ఈ నేరాలకు పాల్పడిన వాళ్ళకి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా లేక 2 శిక్షలు కలిపి విధించవచ్చని హెచ్చరించింది. ఐఎంఈఐ విషయంలో చట్ట నిబంధనలకు కట్టుబడి ఉండాలని సెల్ ఫోన్ తయారీ సంస్థలు బ్రాండ్ యజమానుల్ని ఆదేశించింది. అంటే సెల్ ఫోన్ తయారీ వాళ్ళే ఇదేదైనా మార్చొచ్చు. దిగుమతిదారులు, విక్రయశాలల నిర్వాహకుల్ని ఆదేశించి ధృవీకరణలు మార్చిన సెల్ ఫోన్ మోడెమ్, మాడ్యూల్, సిమ్ బాక్స్ వంటి ఉద్దేశపూర్వకంగా కలిగి ఉండడం నేరమని స్పష్టం చేసి ఐఎంఈఐని మార్చేందుకు ఉపయోగపడే పరికరాలను కలిగి ఉండటం చట్ట నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. దేశీయంగా తయారు చేసి విక్రయించే సెల్ ఫోన్ మోడెమ్, మాడ్యూల్, సిమ్ బాక్సుల ఐఎంఈఐ నెంబర్ను ప్రభుత్వం దగ్గర తప్పనిసరిగా నమోదు చేయాలని, దిగుమతిదారులు కూడా డివైస్ సేతు పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించింది. కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు మనం ఫోన్ పాడైపోయిన తర్వాత వదిలేస్తాం కదా, అవి మనం ఎవరికైనా రీప్లేస్ కింద అమ్మేస్తే అవి తీసుకుని సదరు సంస్థలు వేరే వాళ్ళకి ఆ నెంబర్స్ని మార్చేసి కేటాయిస్తున్నారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎవడన్నా నేరం చేసినా ఆ ఫస్ట్లో కొనుక్కున్నోడిని ఎత్తిన పడుతుంది అనమాట. దాని ద్వారా అసలు ఉగ్రవాదులకు అది చాలా ఈజీ యాక్సెస్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఈ ఆదేశాలు ఇచ్చారు.